రాజకీయాలపైన కూడా ప్రభావం చూపేటువంటి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి తీర్పు రాబోతోంది అనేది మాత్రం చాలా 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 ఇంట్రెస్ట్ కలుగుతున్నటువంటి అంశం. సో ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్ చూస్తే మాత్రం కొంత ఏదైతే మహాయుతికి అనుకూలంగా వచ్చినప్పటికీ కానీ ఫలితాలు అయితే మాత్రం ఆ తరహాగా ఉండవు అనేటువంటి విశ్వాసంలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. కౌంటింగ్ సంబంధించి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి కౌంటింగ్ కావచ్చు, జార్ఖండ్ రాష్ట్రంలో మొదలైనటువంటి కౌంటింగ్ సంబంధించినటువంటి అంశం పైన అప్డేట్ మినిట్ టు మినిట్ అందించేందుకు కృష్ణ కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం కృష్ణ చెప్పండి, ఏంటి కౌంటింగ్ మొదలైందా? ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం పరిస్థితి ఏంటి? జార్ఖండ్ మహారాష్ట్ర ఎన్నికలకు సంబంధించినటువంటి కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మహారాష్ట్ర ఈ మొత్తం 288 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 288 కౌంటింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశారు. ఇక జార్ఖండ్ లో 81 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు కౌంటింగ్ అయితే ప్రారంభమైంది. మొదట ఈ యొక్క పోస్టల్ బ్యాలెట్ ని ప్రారంభించారు. పోస్టల్ బ్యాలెట్ లో మెజార్టీ ఎవరికి వస్తుందన్న దాన్ని కూడా కొంత సంకేతంగా కూడా మనం చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్ అంటే ఉద్యోగులు, తర్వాత ఇతరత్ర కొంత ఎలైట్ ఓటర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు ఎవరి పక్షాన మొగ్గు చూపారని కూడా మనం చూడొచ్చు. అయితే ఇది ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటుందని కూడా మనం చెప్పలేం. గతంలో మనం చూసాం హర్యానాలో కూడా ముందు పోస్టల్ బ్యాలెట్ లో ఇండియా కూటమికి ఎక్కువగా వచ్చింది. ఆ తర్వాత చూస్తే ఎన్డీఏ కూటమి హర్యానాలో గెలిచింది. హర్యానా ఎన్నికల తర్వాత సెఫాలజిస్టులు అందరూ కూడా దీనిపైన కూడా మహారాష్ట్ర జార్ఖండ్ ఎన్నికలపైన చెప్పేందుకు కొంత సందేహించారని చెప్పొచ్చు. అసలు ఏం జరుగుతుంది అన్నది కూడా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. కాకపోతే మహారాష్ట్రకు సంబంధించినంత వరకు కూడా గతంలో అంటే రొటేషన్ లోనే ఒక పార్టీకి ఒకసారి మరో పార్టీకి ఒకసారి ఇట్లా వస్తూ ఉండింది. కానీ అక్కడ ఉన్నటువంటి పొత్తుల కారణంగా అధికారం కూడా మార్పిడి జరుగుతుంది. గతంలో బీజేపీకి సంబంధించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి శివసేనకు అధికారం ఇచ్చినప్పుడు కూడా శివసేన కాంగ్రెస్ వీళ్లతో పొత్తు పెట్టుకోవడం, తర్వాత శివసేనలో ఉన్నటువంటి షిండే శివసేన వర్గాన్ని చీల్చి మళ్లీ బీజేపీతో పొత్తు పెట్టుకోవడం ఈ విధంగా జరిగింది. సో బీజేపీ షిండేని ప్రయోగించి శివసేనను చీల్చారు. తర్వాత ఇటు అజిత్ పవార్ ను ఉపయోగించి ఎన్సీపీని కూడా చీల్చారు. వీళ్ళిద్దరి ప్రభావం ఆ రెండు పార్టీలకు కూడా కలిసి వచ్చింది. గత ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో చూస్తే 47 స్థానాల్లో 30 స్థానాలు ఇండియా కూటమి గెలుచుకున్నటువంటి పరిస్థితి. సో 30 స్థానాలంటే సుమారు 150 స్థానాలు, 150 అసెంబ్లీ స్థానాలకు పైగా నిజానికి ఈ అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్లకు సీట్లు రావాలి. మరి ఆ మేరకు సీట్లు వస్తాయా లేదా అంటే మరి అందరూ కూడా అంటే సర్వే సంస్థలు అన్ని కూడా ఎగ్జిట్ పోల్స్ లో ఏకపక్షంగా మహాయుతి కూటమికే అక్కడ అధికారం దక్కబోతుందని కూడా చెప్పడం జరిగింది. మరి జార్ఖండ్ లో కూడా అదేవిధంగా జేఎంఎం సంబంధించి జేఎంఎం అవినీతి, రిజర్వేషన్లు, అక్రమ చొరబాట్లు ఇవన్నీ కూడా ఎన్నికల్లో ప్రధానమైనటువంటి ప్రచారాస్త్రాలుగా వచ్చాయి. కాబట్టి హేమంత్ సోరెన్ కూడా ఈడీ అరెస్ట్ చేయటం, తర్వాత ఆ సానుభూతి ఏమైనా పనిచేస్తుందా అనేది కూడా చూడాలి. కానీ అక్కడ ఏం పనిచేయకపోవచ్చు. మళ్ళీ అక్కడ బీజేపీ అధికారంలోకి రాబోతుంది, ఎన్డీఏ కూటమి అన్నది అందరూ కూడా సర్వే సంస్థలు చెప్తున్నారు. అయితే ఈ రెండు చోట్ల కూడా మహారాష్ట్ర, జార్ఖండ్ ఈ రెండు చోట్ల కూడా ఈ యొక్క సర్వే చేసినటువంటి పీపుల్స్ పల్స్ ప్రతినిధి దిలీప్ రెడ్డి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం అసలు ట్రెండ్స్ ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, అక్కడ వాళ్ళు తిరిగారు కాబట్టి ఎట్లా ఉంటాయని కూడా వారిని అడిగి తెలుసుకుందాం. దిలీప్ రెడ్డి గారు నమస్తే. సో కొంత బ్రీఫ్ గా చెప్పండి, మహారాష్ట్ర ఏ విధంగా ఉండబోతుంది, జార్ఖండ్ కూడా ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, మీరు చూసినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి అక్కడ ఎన్నికల ప్రచారం? అంటే మహారాష్ట్ర ఎన్నికల